నమస్తే అండి, మేధా వ్లాగ్కి స్వాగతం. ఇవాళ మనం ఉల్లిపాయలు మగ్గబెట్టుకునండి దాంట్లో పాలు పోసుకుని వండుకుందాం. ఇంచుమించు ఇది పన్నీర్ కూరలా ఉంటుందండి. చపాతీల్లోకి కానీ పూరీల్లోకి కానీ లేకపోతే బాలింతలైనా కూడా చక్కగా తినొచ్చు అనమాట. ఆ కూర చేస్తున్నానండి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నేను ముందుగా తాలింపు వేసుకున్నానండి. కొంచెం నూనె పోసుకుని తాలింపు వేసుకున్నాను. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకుంటున్నానండి. దాంట్లోకి నేను ఇదిగోండి ఉల్లిపాయలు 4 పోసుకున్నాను అనమాట. మీకు జనాలు ఇంకా ఎక్కువైతే ఇంకొక 2 పోసుకోండి. కరివేపాకు వేసాను. చాలా బాగుంటుందండి ఈ కూర. పచ్చిమిలా కూడా తినొచ్చు అనమాట. నోటికి చాలా రుచిగా కూడా ఉంటుంది. మనం పన్నీరు బయట కొనుక్కొచ్చుకునండి ముక్కల్లా కోసుకుని వండుకుంటాం కదా. ఇదేమో పాలు పోసుకుని వండుకుంటామండి, అంతే తేడా అనమాట. పన్నీరు ఎలా ఉంటుందంటండి, పన్నీర్ బుర్జీ అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. బాలింతలు తినొచ్చు, పచ్చి ఉన్నవాళ్ళు తినొచ్చండి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి. ఇదిగోండి నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇంకా దీంట్లో మీరు టమాటాలు ఏమీ వేయకూడదండి. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. టమాటాలు వేయకూడదు అనమాట. చాలా బాగుంటుందండి కూర. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కదా, కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు అండి మనం ఇలాగా ఒక 3 ఉల్లిపాయలు కోసేసుకునండి 1 గ్లాసులు పాలు పోసుకుని వండేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. కాసిన పాలు పోయొచ్చండి, ఇలా కూడా పోసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది పూర్తిగా పాల ప్యాకెట్ పట్టదండి, సగం పడుతుంది అనమాట. చూద్దాం, చూసి పోసేటప్పుడు అన్నీ పట్టేస్తే పోసేద్దామండి. ఇదిగోండి నేను ఉప్పు ఇది వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఉప్పు మీ ఇష్టం, మీ ఛాయిస్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు. కాస్త మగ్గాలన్నమాట. ఈలోపు మనం మూత పెడదాం. మగ్గుతూ ఉంటుందండి. ఈ కూర అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టం అండి. సామ్రాజ్యం అత్తయ్య అనమాట. మా అమ్మమ్మ గారికి సొంత మేనకోళ్ళండి. ఆవిడకి ఒకసారి మా ఇంటికి వచ్చారనమాట. చుట్టపు చూపుగా మా ఇంటికి వస్తే, సరే భోజనం చేస్తావా అత్తయ్య అంటే చేస్తానమ్మా అంది. ఆ రోజు ఇదే కూర వండాను అనమాట. వేడివేడి అన్నంలో వేసి పెడితే అండి ఎంత బాగుంది అనుకుంటుంది. ఎంత చాలా బాగా చేసావమ్మా అనుకుంటా తిందనమాట మా అత్తయ్య. ఇప్పుడు లేరండి, చనిపోయారు ఆవిడ. ఇంకా నేను అదే నా చేతితో ఆఖరి భోజనం అండి. ఎందుకనో ఈ కూర చేస్తుంటే నాకు అత్తయ్య గుర్తొచ్చారు. చాలా మమ్మల్ని చాలా బాగా చూసేదండి. అసలు చెప్తుంటే కూడా నాకు బాధగా అనిపిస్తుంది అనమాట. నిన్నే వెళ్ళొచ్చాను వాళ్ళ ఇంటికి. 2 ఆడపిల్లలు, ఒక బాబు అండి. బాబు అమెరికాలో ఉంటాడు. 2 ఆడపిల్లలు కూడా టీచర్స్గా చేస్తున్నారు. పెద్ద అమ్మాయి ప్రిన్సిపాల్గా చేస్తుందండి, చిన్న అమ్మాయి టీచర్గా చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఏంటంటే మనల్ని పెంచిన వాళ్ళు అలా వెళ్ళిపోతే కొంచెం బాధగా ఉంటుందండి. అసలు ఎక్కడ భోజనం చేయదండి. అలాంటివి బలవంతం చేస్తే సరేనమ్మా తప్పకుండా తింటానని ఒక ముద్ద తిందనమాట. ఈ కూర వేసుకుని తిందండి. చాలా బాగుందండి. తినేటంతసేపు కూడా చాలా బాగా చేసావురా, చాలా బాగా చేసావమ్మా అనుకుంటుంది అనమాట. మా అత్తయ్య కూడా టీచర్గా చేసిందండి, సోషల్ టీచర్గా. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం ఎంతో పట్టదండి, కొంచెం. మాది చిన్న స్పూన్ కదా, నేను చిన్న స్పూన్ మూలాన్ని నేను ఇదిగోండి కొంచెం అటు ఇటుగా 2 స్పూన్లు వేసానండి. పిల్లలు కూడా తింటే ఈ స్పూన్నర కూడా వేయకూడదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. పిల్లలు తింటారు కదా, మళ్ళీ కారం అంటారు కదా పిల్లలు. చాలా ఇష్టంగా తింటారండి. బాలింతలు అయితే ఇది తింటే కనుక పాలు పడతాయి అనమాట, బాగుంటుంది. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసుకుందాం.
నీళ్ళ బదులు పాలు పోసుకుంటున్నామండి అంతే. నేను ప్యాకెట్ మొత్తం పోసేస్తున్నానండి. కూరగాయలు ఏమీ లేవు, స్కూల్కి పిల్లలకి బాక్స్ కట్టాలి, లేకపోతే ఆఫీసులకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకండి చాలా బాగుంటుంది కూర. పన్నీర్ కూరలా ఉంటుందండి అంతే. అవైతే మనం ముక్కలు పోసుకుంటాము. ఇది మామూలుగానే పాలు పోసి పెట్టేస్తున్నామండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. 5 నిమిషాలు ఆగి మళ్ళీ వద్దాం. సరే, ఇది ఇవ్వండి, ఇలా ఉడుకుతుందనమాట. ముక్కలుగా అయిపోద్దండి. చాలా బాగుంటుంది కూర. పన్నీర్ కూర తిన్నట్టే ఉంటుంది అనమాట. మీకు కావాలంటే కొంచెం మసాలాలు వేసుకోండి. నేను ఏ మసాలాలు వేయలేదండి, మా కోడలు తినాలి కదా అందుకని ఏం వేయలేనండి. ఇందులోను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకుని సరిపోతుంది మీకు కావాలంటే కనుక. లేకపోతే మీకు ఇలాగన్నా పిల్లలకి ఇలా పెట్టేస్తే అండి బలం కూడాను చాలా బాగుంటుంది. ఏ కూరగాయలు లేనప్పుడు అస్తమానం వంకాయ, బెండకాయ, దొండకాయ, ఆనపకాయ ఇవేనా, అప్పుడప్పుడు ఇవి ఇట్లాంటివి కూడా తినాలని మీరు అనుకున్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయండి. మనం కోడిగుడ్డు పొరట అంటాం కదా, అలాగే దీన్ని కూడా పాల పొరట అనొచ్చండి. పాల పొరట అంటారు, పాల గుజ్జు అంటారు, పన్నీర్ అంటారు. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. కానీ కూర చేసే విధానం మాత్రం అంతా ఇంతేనండి, ఇలాగే ఉంటుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. నూనె కూడా మనకి ఎక్కువ పట్టదండి, కొంచెమే పోసుకోవాలి నూనె. ఎందుకంటే పాలల్లోనే మనకి ఉంటుంది కదా, నెయ్యి అలాంటివి ఉంటుంది కదా మనకి, అందుకని నూనె కూడా తక్కువే పడుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి కూర. ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా చేసుకుని. ఒక గ్లాసులో పోసుకుంటే అండి పిల్లలకు వస్తుంది, లేదు ఒక ప్యాకెట్ పోసుకుంటే కనుక ఒక 4గురికి వస్తుందండి. కొంతమంది ఒట్టి పచ్చిమిరపకాయలు, పసుపు అలా వేసుకునండి చేసేసుకుంటారు, కారం వేయరనమాట ఇంకా. కానీ కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుందండి. కప్పిస్తాము ఇక. చూసారా చక్కగా మగ్గిపోతుంది కదా. ఎంత టైం కూడా పట్టదండి మీకు, అసలు చాలా తక్కువ టైం పడుతుంది అనమాట. ఓ వండక్కర్లేదు, నుంచుని మనకి ఒక 10 నిమిషాల్లో కూర పూర్తయిపోతుందండి. చూసారా అదిగో చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ వచ్చి ఉంటే పర్వాలేదండి, రాకపోతే కనుక చేసుకోండి, చాలా బాగుంది. చెప్పాను కదండి మా అత్తయ్య ఎంత ఇష్టపడో తిన్నారనమాట. ఏం లేదండి, చాలా సింపుల్. ఉల్లిపాయలు మగ్గాక మనం ఉప్పు కారం వేసుకునండి పాలు పోసుకోవడమే. నీళ్ళ బదులు పాలు పోసుకుంటామండి అంతే. ఇదిగోండి ఇలా చాలా బాగుంటుందండి. మనకి పన్నీర్ కూర తినాలి అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం ఇలాగా చేసేసుకునండి తినొచ్చు. ముక్కల్లాగా ఉండదు కానీ ఇలాగ కోడిగుడ్డు పొరట్లాగా వచ్చేస్తుందండి అంతే. పలావులోకి కానీ చపాతీల్లోకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, మామూలుగా పరోటాల్లోకి, పూరీల్లోకి అయితే ఇంక చెప్పక్కర్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. సరే దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి రావాలన్నమాట. నీళ్ళగా మాత్రం దింపుకోకండి, ఇలా దగ్గరగా రావాలి. ఇదిగోండి కూరలా కనిపిస్తుంది కదా మనకి, ఇలా ఇలా రావాలండి. ఇలా దగ్గరగా రావాలన్నమాట. ఇదిగోండి ఇలా.
అయిపోయిందండి, కూర అయిపోయింది, కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందాం. ఇదిగోండి నేను ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. విడిగా నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను కదా. ఇదిగోండి కూర చూసారా, బాగుంది కదా. చాలా బాగుంటుందండి కూర, ఒకసారి టేస్ట్ చేయండి. ఈ కూర మనకి 3-4 వస్తుంది అనమాట. అది చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ ఠంగాని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. సరేనా, ఉన్నా మరి. నమస్తే.